ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ మీరు thumbnail చూస్తున్నారు. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీకి సంబంధించినటువంటి టెక్ లైఫ్ కేటగిరీ కింద ఒక సబ్స్టిట్యూట్ బ్రాండ్ కింద మనకు రావడం అయితే జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ డిజోకి సంబంధించినటువంటి నెక్ బ్యాండ్ అంటే బ్లూటూత్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ అన్బాక్సింగ్తో పాటు దీని ఫుల్ రివ్యూని కూడా మీ ముందు ప్రొవైడ్ చేస్తాను. ఎస్, thumbnail చెప్పినట్లు ఆ బడ్జెట్లో ఇదైతే కింగ్. కానీ ప్రతి ఒక్క గ్యాడ్జెట్కి కూడా ఏదో ఒక డిఫెక్టివ్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ దీంట్లో కూడా నేను కొన్ని కాన్స్ని అయితే గమనించాను. సో ఫస్ట్ ప్రోస్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత కాన్స్ గురించి మాట్లాడదాం. దానికంటే బిఫోర్ మీరు అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఇక ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి గనక అరౌండ్ 5K లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే దీని టియర్ డౌన్ కూడా మీ ముందు తీసుకొస్తాను. అసలు బ్లూటూత్ నెక్ బ్యాండ్ స్టైల్లో ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఒక లుక్ అయితే వేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? సో గట్టిగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. డిజో వైర్లెస్ అని చెప్పి అండ్ రియల్మీకి సంబంధించినటువంటి టెక్ లైఫ్ అనేటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్ ద్వారా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అంటే టెక్ లైఫ్ కేటగిరీ కింద డిజో అనేది సబ్స్టిట్యూట్ బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు డిజో అనేటువంటి బ్రాండింగ్ తప్ప. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకేం లేదు, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్ అయితే రాశారు. సో ఇది 2499 ఎంఆర్పి, కానీ ఇది వీళ్ళు 1499కి లాంచ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇనిషియల్ సేల్లో వచ్చేటప్పటికే కేవలం 1299కి మాత్రమే తీసుకొచ్చారు. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ దీనిలో మనకు కొన్ని స్పెక్స్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. 11.2mm లార్జ్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అని, 17 hours ప్లేబ్యాక్ అని, అలాగే మ్యాగ్నెటిక్ హెడ్స్తో పాటు 88 మిల్లీ సెకండ్స్కి సంబంధించిన లో లేటెన్సీ, అలాగే 10 మినిట్స్ని కనుక మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే 120 minutes ప్లేబ్యాక్ రావడం జరుగుతుంది అలాంగ్ విత్ IPX4 వాటర్ రెసిస్టెంట్. సో ఇక ఆలస్యం చేయకుండా దీని అయితే బాక్స్ను ఓపెన్ చేద్దాం. సో దీనిపైన మనకు ఒక ప్లాస్టిక్ ర్యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్లాస్టిక్ ర్యాప్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి సీల్స్ అయితే లేవు. డైరెక్ట్గా నేను ఈ డిజో బ్రాండ్ ఇయర్ ఫోన్స్నే ఓపెన్ చేస్తున్నాను. మీలో చాలామంది నన్ను అడిగారు, అన్న దీన్ని అయితే ఒకసారి రివ్యూ చేయండి అన్న అని చెప్పి. సో దానికోసమే మీ అందరి ముందు తీసుకొచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా మనకి దీనికి సంబంధించినటువంటి ఇవే మనకు రావడం జరిగింది అలాంగ్ విత్ మరికొన్ని యాక్సెసరీస్ లైక్ దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ రాయటం అయితే జరిగింది. సో అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, అలాగే యాప్ తోటి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో రాయటంతో పాటు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని సిలికాన్ టిప్స్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజువల్గా దానిలో అయితే మనకి మిడ్ రావడం జరుగుతుంది. ఈవెన్ దీంతో పాటుగా మనకు ఒక మంచి క్వాలిటీ కేబుల్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ కేబుల్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టైప్ సితో రావటం మరొక విశేషం. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ ప్రోడక్టే మనకు రావడం జరిగింది. సో చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. సో ఆల్మోస్ట్ రియల్మీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే బిల్ట్ క్వాలిటీ పర్వాలేదు. దీని ఇట్లా మీరు ఫోల్డ్ చేసినా ఫ్లిప్ చేసినా కానీ ఇది ఎక్కడ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తక్కువ. కాకపోతే ఇక్కడ మీకు ఒక హౌసింగ్ ఓపెన్ ఉంది చూసారా కనెక్టర్ దగ్గర. సో ఇది క్లోజ్ చేసేది ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే IPX4 వాటర్ రెసిస్టెంట్ అన్నారు కాబట్టి పొరపాటున వాటర్ పడ్డా కానీ మళ్ళీ మనం ఛార్జ్ చేసినప్పుడు పవర్ వల్ల ఇందులోకి వాటర్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్తో పాటు మనకి ఇక్కడ ఆన్సర్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ నోటిఫికేషన్ లైట్ ఆల్సో. ఇక దీంట్లో ఇక్కడ మీరు సైడ్స్ చూసారు అన్నట్లయితే డిజో అనేటువంటి బ్రాండింగ్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి హెడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హెడ్స్లో కూడా వీళ్ళు మనకు ఒక చిన్న స్టిక్కర్ని ర్యాప్ చేసి అయితే పంపించారు. సో డిజైన్ అనేది డ్యామేజ్ కాకుండా, సో డిజైన్ కూడా బాగానే ఉంది. ఈవెన్ మ్యాగ్నెటిక్ హెడ్ కూడా బాగానే ఉంది. బట్ ఈ మ్యాగ్నెటిక్ హెడ్ని మీరు ఇట్లా ప్లేస్ చేసినప్పుడు మీకు మ్యూజిక్ అయితే ప్లేబ్యాక్ అవుతుందా అవ్వదా అనేది యూస్ చేసి అయితే చూద్దాం. కాకపోతే దీంతోపాటు ఒక చిన్న ఆర్గనైజర్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇక్కడైతే ఆర్గనైజర్ లేదు. రియల్మీకి సంబంధించి 399 రూపీస్కి ఏదో మనకు ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ వచ్చింది చూసారా, సేమ్ దాంట్లో మన కేబుల్ ఎలా అయితే ఉంటుందో అంటే గ్రూడ్ కేబుల్ మనకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి బ్రిగేడ్ కేబుల్ అయితే కాదు. సో ఫ్రెండ్స్ ఇక వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి ఒకసారి వెయిట్ కూడా చెక్ చేద్దాం. అసలు బేసిక్గా దీని వెయిట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో ఓవరాల్గా ఇక్కడ వెయిట్ చూశారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే జస్ట్ అరౌండ్ 24 grams దాకా మనకు రావడం అయితే జరుగుతుంది.
లైట్ వెయిట్లో వీటిని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 24 grams దాకా మనకు రావడం జరుగుతుంది. ఇక ఒకసారి దీన్ని ఆన్ చేసి పేర్ చేసి కనెక్ట్ చేసి చూద్దాం దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ నేను ఆన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నాకు తెలిసి బ్యాటరీ ఛార్జ్ లేదనుకుంటా. సో దీన్ని ఛార్జ్ చేసి నా యూజర్ ఎక్స్పీరియన్స్ను కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇకపోతే అన్బాక్సింగ్లో కూడా కొన్ని స్పెక్స్ అయితే నేను కవర్ చేశాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ నెక్ బ్యాండ్. అసలు ఈ నెక్ బ్యాండ్స్ అనగానే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఆడియో గురించే మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఆడియో గురించి అయితే అంటే సౌండ్ క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో 11.8 mm బేస్ బూస్టెడ్ డ్రైవర్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. సాధారణంగా 10 mm 10.2 10.5 దాకా మనం చూస్తుంటాం. ఇందులో వచ్చేటప్పటికే 11.8 ఆల్మోస్ట్ 12 mm డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బేస్ మాత్రం సింప్లీ సూపర్బ్ ఆసమ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇక ట్రిపుల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే హైస్ బాగున్నాయి, లోస్ బాగున్నాయి, కానీ మిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మరికొంత ట్యూన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో హిందీ సాంగ్స్ వింటున్నప్పుడు నాకు ఒకలాగా, అలాగే తెలుగు సాంగ్స్ వింటున్నప్పుడు కొంచెం మిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కవర్ అయినాయి అనిపించినాయి. సో హిందీలో వచ్చేటప్పటికే మిడ్స్ అంత ప్రాపర్గా ట్యూన్ చేయలేదేమో అని అనిపించింది. ఎందుకంటే హిందీలో ఎక్కువగా మనకి మ్యూజిక్ని డామినేట్ చేస్తుంది. సో తెలుగులో వచ్చేటప్పటికే వాయిస్ డామినేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీన్ని అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు కనుక గేమింగ్ మోడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, గేమ్స్ ఆడతారు లైక్ పబ్జీ Asphalt 9 ఇట్లాంటివి ఆడుతున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 88 millisecondsకి సంబంధించినటువంటి రెస్పాన్స్ టైం కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లో లేటెన్సీ మోడ్ అని చెప్పని అంటున్నారు బ్లూటూత్ నెక్ బ్యాండ్ స్టైల్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. ఈవెన్ గేమ్ ఆడుతున్నా నాకు ఎక్కడా కూడా లాగ్ అనిపించలేదు ఆడియోలో ముఖ్యంగా. ఇకపోతే ఒకవేళ గేమింగ్ మోడ్ మీరు యాక్టివేట్ చేసుకోవాలన్నట్లయితే వాల్యూమ్ ప్లస్ బటన్ ఉంటుంది చూసారా, అక్కడ 3 times ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది లో లేటెన్సీ మోడ్ యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఒకవేళ ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వాయిస్ క్వాలిటీ అయితే రియల్లీ ఆసమ్. అఫ్ కోర్స్ దీంట్లో ఉండేటువంటి కుషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా ప్రొవైడ్ చేయడంతో పాటు మైక్రోఫోన్ అలాగే స్పీకర్స్లో కూడా మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. అంటే సరౌండింగ్స్లో ఉండేటువంటి సౌండ్స్ ఏవైతే వాటి నుంచి మీకు క్లియర్గా వినపడటంతో పాటు అవతల వ్యక్తి కూడా మీ వాయిస్ని అయితే ప్రాపర్గా వినగలరు. ఇక నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 150 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 10 minutesని మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 120 minutes దాకా ప్లేబ్యాక్ టైం రావడం జరుగుతుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అరౌండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళైతే 60%లో టెస్ట్ చేస్తుంటారు. ఒకవేళ మీరు 100% యూజ్ చేసినా కానీ నా ఉద్దేశం ప్రకారం అరౌండ్ 90 to 100 minutes వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ మ్యూజిక్ ఇలాంటి యూజ్ చేశారంటే 240-250 hours దాకా వచ్చే అవకాశం ఉంది. కానీ డే టు డే లైఫ్లో నేనైతే ఆల్మోస్ట్ 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకు వచ్చేటప్పటికే అరౌండ్ 3 days కాకుండా కానీ అంటే నేను ఫోన్ కాల్స్ అయితే ఎక్కువగా మాట్లాడుతుంటాను. సో మైక్రోఫోన్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఆల్ 2 days అయితే ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ చేస్తుంది. సో దీనికంటే బిఫోర్ నేను శాంసంగ్ది యూజ్ చేస్తున్నాను లెవెల్ యూ. సో అందులో వచ్చేటప్పటికి అరౌండ్ ఆల్మోస్ట్ ఇదే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. కానీ కాల్ క్వాలిటీ ఏదైతే ఉందో కంపేర్ టు శాంసంగ్ కన్నా నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. సో శాంసంగ్ అనేది అది ఓల్డ్ జనరేషన్, ఇది కొత్త జనరేషన్ కాబట్టి కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు. అంతేగాని కంపెనీని అయితే నేను హైప్ చేయట్లేదు. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికే రివ్యూ యూనిట్ కాదు, పర్చేస్డ్ యూనిట్. ఇకపోతే దీని బిల్డ్ క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం వెయిట్ గురించి విషయానికి వచ్చారు అన్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే. అంటే ఈ పైన ఉండేటువంటి నెక్ స్టైల్ ఏదైతే ఉందో చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. కాకపోతే దీనికి ఇచ్చినటువంటి ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయంటే ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇంతకుముందు రియల్మీ 300 రూపీస్కో 400 రూపీస్కో మన ముందుకు ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చింది చూసారా. సో అదే క్వాలిటీ. సో దీని మీద మనకి స్ట్రైప్స్ అంటే మనకి పట్టుకోవడానికి గ్రిప్ కోసం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, ఒక 80% ఓకే. సో ఈ బడ్జెట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. 1299 రూపాయలు, ఇంతకు మించి అయితే రాదు. అఫ్ కోర్స్ ఇది ఇచ్చేటప్పటికి ఇప్పుడు 1499 రూపాయలు అయింది. మళ్ళీ ఆఫర్లోనే చూడండి 1300 రూపాయలకైతే ఇది ట్రూలీ వాల్యూ ఫర్ మనీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే అవుట్ ఆఫ్ 5 నేనైతే 4 ప్రొవైడ్ చేస్తాను. సో కాకపోతే ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ స్టిల్ ఓకే. 1200 రూపీస్లో సో 1500 రూపీస్ అంటే అక్కడ కొంచెం మనం ఈ బిల్డ్ క్వాలిటీని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ నెక్ బ్యాండ్కి సంబంధించినటువంటి టోటల్ వెయిట్ విషయానికి వచ్చారంటే సుమారుగా 24 grams దాకా అయితే మనకు రావడం జరుగుతుంది. సో లైట్ ఇన్ వెయిట్. సో మనకి ఎక్కడ అసలు నెక్ బ్యాండ్ వేసుకున్నాం అనేటువంటి ఫీల్ కూడా అయితే రాదు. సో వెయిట్ కూడా చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో స్కిన్ ఫ్రెండ్లీ, ఎక్కడ మీకు ర్యాషెస్ రావటం ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. సో మోస్ట్లీ బిల్డ్ క్వాలిటీ
విషయానికి వచ్చారన్నట్లయితే, బిల్డ్ క్వాలిటీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చారంటే సింప్లీ ఆసమ్. ఇకపోతే దీంట్లో ఉండేటువంటి స్పెషల్ ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా దీంట్లో మనకి ఇందాక నేను చెప్పినట్లు మీకు 88 మిల్లీ సెకండ్స్ ఏదైతే ఉందో లో లేటెన్సీ, గేమర్స్ అయి ఉన్నట్లయితే ముఖ్యంగా పబ్జీ ఆడే వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ బడ్జెట్లో ఒకటి కావాలంటే నేనైతే దీన్నే సజెస్ట్ చేస్తాను. నెంబర్ 2, దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల బేసిక్గా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేబుల్ ఆర్గనైజర్ లాగా ఇది వర్క్ చేయడంతో పాటు మనం ఎప్పుడైతే ఈ రెండింటిని ఇట్లా ట్యాప్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది పవర్ ఆఫ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే దీన్ని ఇలా రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్కి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, లెస్ దాన్ 2 సెకండ్స్లో ఇది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే నాకు సింప్లీ ఆసమ్ అనిపించింది. సో దీనివల్ల బేసిక్గా అడ్వాంటేజ్ అంటే మనం బ్యాటరీని సేవ్ చేసుకోవడంతో పాటుగా ఆ కేబుల్ ఎటు పడితే అటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయగలిగిన వాళ్ళం, అండ్ అట్ ద సేమ్ టైం పవర్ సేవింగ్ కూడా. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ అనిపించింది. ఇది ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది, జస్ట్ ఇట్లా మీరు ప్లగ్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిన సౌండ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు డిస్కనెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అయితే ఉంటుంది. అంటే మీకు తీసుకునే టైం ఇది కనెక్ట్ అవ్వడానికి జస్ట్ ఇది మీరు ఇయర్లో పెట్టుకున్నంత వరకు, ఇయర్లో పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీకు ఒక నోటిఫికేషన్ సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే సింప్లీ ఆసమ్. ఇకపోతే దీంట్లో మనకి రెగ్యులర్గా కాల్ ఆన్సర్, కాల్ కట్ చేయడం, వీటన్నిటికీ బటన్స్ అనేవి కామన్గా ఇస్తారు. కాకపోతే ఒకవేళ మీరు కనుక బై డిఫాల్ట్గా ఐఓఎస్కి యూజ్ చేయాలనుకుంటున్నారు, ఐఫోన్స్కి యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇందులో రియల్మీ యాప్ లింక్లో అయితే కస్టమైజేషన్ నాకు కనిపించట్లేదు. అసలు ఈ ప్రోడక్టే నాకు కనపడలేదు. మేబీ యాప్ అప్డేట్ అవ్వాల్సి ఉందనుకుంటా. సో యాప్ అప్డేట్ అయిన తర్వాత మేబీ కనపడేటువంటి అవకాశం ఉంది. అక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ బై డిఫాల్ట్గా ఇందులో వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ క్లిక్ ఆప్షన్ ఇవ్వరు. సాధారణంగా డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాక్, ట్రిపుల్ క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ ట్రాక్ వెళ్తాం కదా. సో ఆప్షన్ అయితే బై డిఫాల్ట్గా ఉండదు. మళ్ళీ మనం రియల్మీ యాప్ లింక్లోకి వెళ్ళి అక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, ఈవెన్ గూగుల్ కావచ్చు లేదా సిరి కావచ్చు, రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటు ప్యారలల్గా దీంట్లో మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి వాటర్ ప్రో పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు లేదా స్వెట్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా సింప్లీ ఆసమ్. సో ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ విన్నాం కదా, ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ కూడా విందాం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ కూడా మనకి పర్ఫెక్ట్ కాదు, ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక డిఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్గా నాకు బిల్డ్ క్వాలిటీ కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది చూసారా. ఇక్కడ ఒక క్యాప్ని ఇచ్చి ఉంటే బాగుండేది. అంటే ఇది ఓపెన్ టు ఎయిర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు, డస్ట్ లోపలికి పోయే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాటర్ కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సో అందులో ఉన్న వాటర్ని మనం చూసుకోకుండా చార్జ్ చేసామన్నట్లయితే మళ్ళీ ఇది స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం. దట్ డజంట్ కాస్ట్ మచ్, కానీ వీళ్ళు ఎందుకో దీన్ని అయితే స్కిప్ చేశారు. సో ఇది నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మల్టీ డివైస్ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ అట్ ఏ టైం మీరు 2 డివైజెస్కి వాడుకోవాలనుకుంటున్నారు, లైక్ ల్యాప్టాప్ అలాగే మొబైల్ ఫోన్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకదానికి డిస్కనెక్ట్ చేసి మరొక దానికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మల్టీ డివైస్ సపోర్ట్ కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ నేను ఎక్కువ అడుగుతున్నాను అనుకుంటున్నారు. సో కాదు, ఇది రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రైస్ ఎంత 1499. 1499లో మనకి OnePlus ఇట్లాంటి వాటిల్లో అయితే మనకి మల్టీ డివైస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో దీంట్లో అయితే ఆ మల్టీ డివైస్ సపోర్ట్ అనేది లేదు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రైస్ 1499 అంటే ఇంకా రెగ్యులర్ ప్రైస్ అవుతుంది. డిజో అనే బ్రాండ్ కొత్త బ్రాండ్ కాబట్టి వీళ్ళు 1299కి తీసుకొస్తే ఇది ఫెంటాస్టిక్ డీల్ అయ్యేది. నేను కూడా అఫ్కోర్స్ అదే డీల్లో కొన్నాను. కానీ చూడండి, మీకు ఆఫర్లో 1299 వస్తే తీసుకోండి. 1499 అంటే అక్కడ మళ్ళీ మనకు మల్టీ డివైస్ సపోర్ట్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో ఒకసారి అయితే ఆలోచించుకోగలరు. ఇకపోతే ఫైనల్గా మరొక కాన్ విషయానికి వచ్చారంటే నేను ఇందా చెప్పాను కదా, ఐఓఎస్లో రియల్మీ లింక్లో మనకి దీని సపోర్ట్ అయితే లేదు. వేరే మీకు ఆండ్రాయిడ్లో అయితే ఉంది. ఆండ్రాయిడ్లో రియల్మీ లింక్ యాప్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఈ బటన్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీళ్ళు బై డిఫాల్ట్గా ఇక్కడ ట్రిపుల్ క్లిక్ని కూడా యాక్టివేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డిజో బ్రాండ్కి సంబంధించినటువంటి బ్లూటూత్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్కి సంబంధించినటువంటి నా రివ్యూ అయితే. ఇకపోతే దీన్ని పర్చేజ్ చేయొచ్చానంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు ఒకవేళ 1299 వస్తే తీసుకోండి. ఒకవేళ 1499 అంటే అక్కడ మల్టీ డివైస్ సపోర్ట్ ఇలాంటి కొన్ని ఫ్యూచర్స్ OnePlus ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు అవి కొంచెం బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ 1299 అయితే ఇది కిల్లర్ ప్రైస్. మ్యూజిక్ అలాగే గేమింగ్ కోసం అయితే డెఫినెట్లీ నేను దీన్ని రికమెండ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. మై విధ ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.